మే 31వ తేదీ 1953న సాయంత్రం 6 గంటలకు స్వామివారి తల్లి పరమపదించారు. వారి అమ్మగారు ఆఖరి రోజులు వచ్చినప్పుడు స్వామితో ఇక నా రోజులు అయిపోతున్నాయి. నువ్వు గాని, మీ గురువుగా సాయిబాబా కానీ నన్ను రక్షించలేరు అని చెప్పారు. ఆమె అన్నట్లుగానే కొద్ది రోజులలో పరమపదించారు. అప్పటి నుంచి స్వామికి సాయిబాబాకు మధ్య మాట లేదు. సాయినాథునిది సుమారు ఒక అడుగు విగ్రహం ఉండేది. స్వామి దానిని చూపుతోనే పగలగొట్టాలని తదేకంగా చూచేవారు. ఇంతలో స్వామికి నిద్ర వచ్చింది. ఆ మత్తులో ఒక గమ్మత్తు జరిగింది. బాబా, స్వామి మధ్యలో ఇంకొక పెద్దాయన మధ్యవర్తిత్వం చేస్తున్నారు. బాబా మధ్యవర్తిత్వం చేస్తున్న ఆ పెద్దాయనతో ఎందుకు నాపై కోపం పెట్టుకుంటాడు? నేను అతని తల్లిని రక్షించలేదని ఎందుకు బాధపడతాడు? తనను రక్షించమని అతని తల్లి నన్ను అడగలేదు. అతను కూడా ఆమెను బ్రతికించమని అడగలేదు. ఆమె వచ్చిన పని పూర్తయింది. కాబట్టి ఆమెను తీసుకువెళ్ళాను. ఆమె ఎల్లప్పుడూ అతని కంటి చూపులోనే ఉండి అతను చేసే కార్యాలను గమనిస్తుంటుంది అని చెప్పారు. వెంటనే స్వామి తన మనోనేత్రంతో వారి తల్లిని దర్శించగలిగారు. తరువాతి కాలంలో పై అనుభవాన్ని గుర్తు చేసుకున్నప్పుడు స్వామి ప్రతి ఒక్కరూ ఒక పని మీద ఇక్కడకు వస్తారు. తను వచ్చిన పనులన్నీ పూర్తయితే తృప్తిగా వెళ్ళడానికి ఉంటుంది అని చెప్పేవారు. జీవితంలో మాతృ నిర్యాణం ఒక ముఖ్యమైన మలుపు. ఆనాటి నుండి ఈ స్వామి సత్యాన్వేషణలో దేశ సంచారానికి బయలుదేరినారు. వారి నిజతత్వం అర్థం కాని వారు చూసి ఆయనకు పిచ్చి పట్టిందనుకున్నారు. వారిది మతిభ్రమణం కాదు, సత్యాన్వేషణ, ఆత్మ సాక్షాత్కారానికై తపన అని గ్రహించలేకపోయారు. స్వామి సంచారంలో అనేక నదులు, క్షేత్రాలు, శ్మశానాలు, మహాత్ముల సమాధులను దర్శించారు. స్వామికి మతి స్థిమితం లేదని అమ్మయ్య గారు పట్టుదలతో స్వామిని షోలింగర్‌కి తీసుకువెళ్లి పూజలు, రుద్రాభిషేకం చేయించారు. షోలింగర్ నారసింహ క్షేత్రం. అక్కడ అమ్మవారి పేరు అమృతవల్లి. ఈ క్షేత్రం ఒక కొండ మీద ఉంది. దాని ప్రక్కనే ఇంకొక కొండ మీద యోగాంజనేయ స్వామి ఉన్నారు. స్వామి, అమ్మయ్యలు కొంతకాలం ఆ క్షేత్రంలో నివసిస్తూ సాధన కొనసాగించారు. వారు భక్తితో నరసింహస్వామిని, అమృతవల్లిని సేవించారు. ప్రతిరోజు కొండ మీదకు వెళ్లి అక్కడ 108 ప్రదక్షిణలు చేసేవారు. స్వామికి ఇక్కడ కొన్ని అనుభవాలు, దర్శనాలు అయ్యాయి. అమృతవల్లి అమ్మవారు వచ్చి స్వయంగా స్వామికి దోసలు వేసి పెట్టారు. తరువాతి కాలంలో స్వామి అమృతవల్లిని ప్రతిరోజు తలుచుకునేవారు. స్వామివారికి ఇక్కడ ఆంజనేయ స్వామి పిలిస్తే పలికేవాడు. తరువాతి కాలంలో ఒకసారి ఇది గుర్తు చేసుకొని స్వామి ఈ క్రింది పద్యం చెప్పినారు. తోకదిపుచు నా ముందు దోపుమయ మనుజులంగ మనుజులంగన ధౌరేయ వజ్రకాయ అమరమునిఘేయ ఘటికాద్రి ఆంజనేయ. అయితే ఎక్కడకు వెళ్ళినా స్వామి మనసు సమాధాన పడలేదు. స్వామి వారికి వివాహం కాక ముందు నుంచి తరచూ స్వప్నంలో ఇద్దరు మనుషులు కనిపించి మాకు దీపం పెట్టు, నిన్ను పోషిస్తాము అని చెప్పేవారు. వివాహం అయ్యాక శ్రీ అమ్మయ్య గారికి, శ్రీ స్వామి గారికి ఇద్దరికి అలాగే కనిపించి చెప్పసాగారు. స్వప్నంలో కనిపించే మహనీయుల కొరకు వెతుకుతూ కడపలో అమీన్ పీర్ దర్గా వద్ద కొంతకాలం, రాయచోటి దివానీ సాహెబ్ దర్గా వద్ద కొంతకాలం గడిపారు. దివాన్ సాహెబ్ స్వామికి కనిపించి, నేను కూడా నీలకంఠరావుపేట మహనీయుల దగ్గర నుండి వచ్చిన వాడినే. నీవు అక్కడికి వెళ్ళు అని చెప్పారు. ఆ సమయంలో స్వామిని చూచిన వారు దివానా అని పిలిచేవారు. ఒక తత్వజ్ఞానిని గుర్తించడం మరొక తత్వజ్ఞానికే సాధ్యం. సామాన్యుల సామాన్యుల దృష్టికి వారు పిచ్చివారిలాగే కనిపిస్తారు. స్వామి నీలకంఠరావు పేటకి వచ్చి దర్గాల వద్దకు 2 సార్లు వెళ్ళినా ఏ అనుభూతి కలగలేదు. మూడవసారి స్వామి దర్గాల వద్దకు వెళ్ళేటప్పుడు సాంబ్రాణి, కడ్డీలు తీసుకువెళ్లారు. అంతకు ముందు 2 సార్లు ఎలాంటి అనుభవం లేకపోయేసరికి దర్గాలలోని దర్గాలలోని మహనీయులు పైన ఆయనకు ఎలాంటి పూజ్య భావము లేదు. మీలో శక్తి ఉంటే ఈ కడ్డీలు వెలిగించే మార్గం చూపండి అని స్వామి చెప్పుకున్నారు. మరు క్షణంలో అక్కడ అంతకు ముందు లేని ఒక అగ్గిపుల్ల, అగ్గిపెట్టెకు ప్రక్కనుండే చెక్కు వారి కంటపడ్డాయి.
వాటితో సాంబ్రాణి కడ్డీలు వెలిగించారు. రెండవసారి ఊరకనే వెళ్లి నమస్కరించి వచ్చారు. మూడవసారి వెళ్లి అక్కడే ఉండసాగారు. 15 రోజులు కేవలం నీళ్లతోనే జీవించారు. 1957 జనవరి 29వ తేదీన సమర్థ సద్గురు కృప వలన ఆ ముస్లిం మహాత్ముల సేవయే తమ కర్తవ్యమని వారి అంతరాత్మకు ప్రబోధం అయింది. అందువలన తమ నివాసానికి, తమ తపస్సుకు అది అనువైన ప్రదేశమని నిశ్చయించుకొని అప్పటి నుండి అక్కడ స్థిరపడినారు. ఈ ప్రదేశం రామాపురం మండలంలోని నీలకంఠరావుపేట పల్లెకు సుమారు మైలు దూరంలో ఉన్న పవిత్ర స్థానం. ఈ విధంగా వారు చేరవలసిన స్థలం నిర్దేశితమై వారి సత్యాన్వేషణ పరిభ్రమణం ముగిసింది. భర్త తోడే లోకమని భావించిన అమ్మయ్య గారు కూడా అదే సంవత్సరంలో అక్కడకు చేరుకున్నారు.